బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదా? అయితే ఈ రెసిపీని ట్రై చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అవుతుంది. అండ్ దీన్ని మీరు రిపీటెడ్‌గా ట్రై చేస్తారు. సో, ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ చీజ్ యాడ్ చేసుకొని, దాంట్లోకి చిన్నగా చాప్ చేసిన చిల్లీస్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకొని, మొత్తం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక 2 బన్స్ తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. బన్స్ రెసిపీ ఆల్రెడీ నేను మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే కింద ట్యాగ్ చేస్తాను. డెఫినెట్‌గా వాచ్ చేయండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ బటర్‌ని స్ప్రెడ్ చేసి కట్ చేసుకున్న బన్స్‌ని 2 సైడ్స్ కూడా మనం టోస్ట్ చేసుకోవాలి. నేనిక్కడ బన్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలితే ఇక్కడ బ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు బన్ ప్లేస్‌లో. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! టోస్ట్ చేసుకున్న బన్స్‌ని తీసేసుకొని సాసెస్ యాడ్ చేస్తున్నా. టమాటా సాస్ వచ్చి ఒక 2 బన్స్ మీద యాడ్ చేస్తున్నా. అండ్ మయో వచ్చేసి ఇంకొక 2 బన్స్ మీద యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను 2 బన్స్ తీసుకున్నా కాబట్టి సో, ఇలా యాడ్ చేస్తున్నా. మీరు ఎన్ని కావాలితే అన్ని బన్స్ తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్‌లో అప్లై చేసుకోవాలి సాసెస్ కూడా. సో, మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకోండి సాసెస్. చూస్తున్నారు కదా! సేమ్ ఇలానే. అండ్ ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లోకి ఎగ్ బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. బ్రేక్ చేసుకున్న ఎగ్‌ని మొత్తం కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. లైక్ ఆమ్లెట్ లాగా. అండ్ దీన్ని 2 సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవాలి. అండ్ దీని మీద మనం 2 సైడ్స్ వన్ సైడ్ కాలిన తర్వాత అదర్ సైడ్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, చీజ్ యాడ్ చేసుకొని ఆహ్, అంతే కుక్ అయిపోయిన తర్వాత దీన్ని మనం తీసుకెళ్ళి బన్ మీద పెట్టుకోవడమే. సాస్ అప్లై చేసుకున్న బన్ మీద. అండ్ దానిపైన అనదర్ బన్ పెట్టేసి అంతే ఫిల్ చేసేసి మనం 2 సైడ్స్ మళ్ళీ టోస్ట్ చేసుకోవాలి. అంతే చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ. ఈ రెసిపీకి నేను పెట్టిన నేమ్ వచ్చేసి చీజ్ ఆమ్లెట్ టోస్ట్. అండ్ దీన్ని ఏమంటారో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.